మేషరాశి జాతకులకి ఈ యొక్క ఆగస్టు నెల మాస ఫలితాల్లో భాగంగా శనీశ్వర ఫలితాలు మరియు శనీశ్వర వక్రగతి సంచారం వల్ల ఎటువంటి ప్రభావం అంతా కూడా ఉంటుంది. ఏలినాటి శని ప్రభావాలు ఉన్న ఎటువంటి దోషాలంతా కూడా పరిష్కారం ఆచరించాలి. ప్రధానంగా బృహస్పతి ఉచ్చస్థానంలో కేంద్రాధిపత్యం పొందడం వల్ల ఎటువంటి పరిష్కారం ఆచరించాలి మీకంతా కూడా. ధనయోగ కారకుడు అంతా కూడా శుభవీక్షణ ఈ రకంగా ఇస్తూ ఉంటారు. ఏ మాసంలో అంతా కూడా మీకు ప్రధానంగా ఆగస్టు నెల మాసంలో 18వ తారీఖు తర్వాత నుంచి మీకంతా కూడా రాజయోగాలంతా కూడా పడబోతున్నాయి. 40 రోజుల దాకా బృహస్పతి యొక్క శుభవీక్షణ వల్ల మీకంతా కూడా ఆకస్మికంగా ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఉచ్చ స్థానంలో ఇక్కడ కర్కాటక రాశిలో ఈ యొక్క బృహస్పతి యొక్క సంచారం అంతా కూడా విపరీత రాజయోగ ప్రాప్తి ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. వివాహాది శుభకార్యాలు నెరవేరడానికి కానీ శుభకర వ్యయం జరగడానికి కానీ ఆస్కారం ఉంటుంది. ఇక్కడ ఏలినాటి శని ప్రభావం మరియు వక్రగతి శనీశ్వర సంచారం అంతా కూడా ఉంది కానీ ఖర్చులు విపరీతంగా ఉంటుంది. ప్రధానంగా శనీశ్వరుడు అంతా కూడా కర్మఫలదాత కావున ఈయనంతా కూడా కర్మయోగాన్ని ఇస్తుంటాడు. బృహస్పతి అంతా కూడా శుభగ్రహం కావున ఇక్కడంతా కూడా పుణ్యయోగానంతా కూడా లెక్కించి మీకు పునఃపంచాల్సి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఇక్కడ గ్రహాల యొక్క సంయోగం అంతా కూడా ఈ రకంగా ఉంటుందంటే కర్మఫలదాత అంతా కూడా మీ కర్మాన్ని అంతా కూడా అనుభవించిన తర్వాత పుణ్య ఫలితాలు ఇవ్వాలని చెప్పేసి అంటుంటారు. సింహరాశి జాతకులకి ఆగస్టు నెల మాస ఫలితాల్లో భాగంగా ఈ యొక్క శనీశ్వర వక్రగతి సంచారం 138 రోజుల దాకా ఉంటుంది. మరియు బృహస్పతి యొక్క సంచారం అంతా కూడా ఇక్కడ చూసుకుంటే ఉచ్చస్థానంలో అతిచారంలో సంచారం చేయడం వల్ల ఉచ్చస్థానంలో కర్కాటక రాశిలో ఉండడం వల్ల ఖర్చులు విపరీతంగా ఉంటాయి. సింహరాశి జాతకులకంతా కూడా విశేషంగా ఇక్కడంతా కూడా చూసుకుంటే వ్యయస్థానంలో బృహస్పతి అంతా కూడా అంతగా యోగించడు. ఇక్కడ అష్టమశని దోషం అనే దోషం ఉన్నది. మీకంతా కూడా ఈ యొక్క 3 నెలల దాకా కొంచెం కష్టాలు అనేది చూస్తుంటారు. ఆర్థిక ఇబ్బంది నుంచి బయటపడడానికి ప్రయత్నం చేయడం వల్ల విశేషంగా మీకంతా కూడా లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ఖర్చులు విపరీతంగా ఉండడం, అప్పుల బాధలు ఎక్కువగా చేయడం, ప్రధానంగా మోసపోవడం అనేది ధనాన్ని మోసపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇటువంటి కష్టాల నుంచి అకాల కష్టాల నుంచి బయటపడడానికి ప్రతినిత్యం కూడా మీరు వెంకటేశ్వర స్వామి వారికి ఈ యొక్క తులసి మాలను సమర్పించడం, ప్రతినిత్యం కూడా పసుపుతో అభిషేకం చేయించుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. శుభగ్రహాల యోగం వల్ల మీకంతా కూడా నవగ్రహాల అనుగ్రహం మేరకి జగన్మాత అనుగ్రహం మేరకి మీకంతా కూడా అకాల కష్టాల నుంచి ఈ యొక్క మిశ్రమైన ఫలితాల నుంచి గ్రహాల యొక్క మిశ్రమైన ఫలితాల నుంచి బయటపడడానికి ప్రతినిత్యం కూడా పరమేశ్వరుడు ప్రీతికరంగా చెరుకు రసము ద్రాక్షరసంతో అభిషేకం చేయడం, భస్మాభిషేకం ఆచరించడం వల్ల, పంచామృత అభిషేకం నాలికల జలంతో అభిషేకం చేయించడం వల్ల, మాస శివరాత్రి రోజున ఎవరైతే కనుక ప్రతినిత్యం కూడా పరమేశ్వరుడికంతా కూడా అభిషేకం ఆచరిస్తారో విశేషమైన లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. అనంతమైన పుణ్యప్రాప్తి, వృత్తి వ్యాపారంలో ఉద్యోగాల్లో మార్పులు జరగడం కానీ, ప్రమోషన్స్ లభించడం కానీ, నూతన ఉద్యోగాల కోసం మీరంతా కూడా వెతుకుతూ ఉంటే ఇంకా మీకు మిత్రి యొక్క సహాయ సహకారాల వల్ల మీకంతా కూడా నూతన ఉద్యోగాల్లో లభించడం కానీ, అనుకున్న స్థాయిలో మీకంతా కూడా లాభాలు సిద్ధించడం కానీ, మిశ్రమైన ఫలితాల నుంచి బయటపడడానికి ప్రయత్నించడం కూడా పుణ్యమైన కార్యక్రమాలు ఆచరించండి. ఈ యొక్క రాజశ్యామల యజ్ఞాధికరితలు ఆచరించిన వాళ్ళకి ఆకస్మిక ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. శుక్రవారం రోజున ప్రతినిత్యం కూడా ఈ యొక్క శ్రావణ మాసంలో ప్రతినిత్యం కూడా అమ్మవారికి సహస్రనామార్చన చేసుకోవడం, మీ గృహంలో అంతా కూడా బెల్లం పరవాన్నాన్ని, ఆవుపాలతో చేసిన పరవాన్నాన్ని అంతా కూడా క్షీరాన్నాన్ని అంతా కూడా అమ్మవారికి నివేదన చేయడం వల్ల, తామర పూలతో అర్చించుకోవడం, మల్లెపూలతో అర్చించుకోవడం వల్ల విశేషమైన లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. మీ గృహంలో అంతా కూడా నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు కానీ, లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు కానీ ఈ యొక్క స్వగృహంలో అంతా కూడా ఆచరించడం వల్ల విశేషమైన లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. మీ జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది కావున జాతకరీత్యా ఉన్న దోషాలకంతా కూడా పరిష్కారం ఆచరించండి. ప్రతినిత్యం కూడా సూర్య నమస్కారాలు ఆచరించండి. సూర్యాయ నమః, అర్కాయ నమః, మిత్రాయ నమః, భానవే నమః, ఖగాయ నమః, పూషాయ నమః, ప్రచండ తేజీ నమః, సర్వలోక పితామహాయ నమః నామాన్ని ప్రతినిత్యం కూడా జపాలి ఆచరించుకోండి. సవిత్ర సూర్యనారాయణ స్వామి నమః నామాన్ని జపాన్ని ఆచరించుకోవడం వల్ల, అర్ఘ్యప్రదానం చేయడం వల్ల విశేషమైన లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా సూర్య అష్టోత్తర నామాలు చదువుకోవడం, సూర్యగ్రహానికి ప్రీతికరంగా గోధుమలు దానం చేసుకోవడం, బృహస్పతికి ప్రీతికరంగా శనగలు దానం చేసుకోవడం, ఈ యొక్క శుక్రగ్రహానికి ప్రీతికరంగా బొబ్బర్లు దానం చేసుకోవడం, శనీశ్వర గ్రహ దోష నివారణార్థం ప్రతినిత్యం కూడా మీరు తిలలు దానం చేసుకోవడం వల్ల విశేషమైన లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, అగ్నికి నవధాన్యాలు సమర్పించడం మాత్రం చేత విశేషమైన లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. అకాల కష్టాలు, మానసిక ఇబ్బంది అంతా కూడా పడుతూ ఉంటారు. మనసులో అంతా కూడా ప్రశాంత లోపం అనేది ఉంటుంది. ఇటువంటి కష్టాల నుంచి బయటపడడానికి భగవంతుడి యొక్క నామస్మరణం అంతా కూడా దానం చేసుకోవడం విశేషమైన లాభాలు సిద్ధించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. హనుమతే శ్రీరామదూతాయ నమ నామాన్ని జపాన్ని ఆచరించండి. దత్తాత్రేయాయ స్మరణ మాత్రం సంతుష్టాయ నమ, ధరాం దత్తాత్రేయాయ నమ నామాన్ని జపాన్ని ఆచరించండి. రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రే నమ, ధరాం దత్తాత్రేయ. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి గోచారిత్యా ఆగస్టు నెల మాస ఫలితాల భాగంగా వక్రగతి సంచారం అంతా కూడా శని భగవానుడు అంతా కూడా ఇక్కడ గోచారరీత్యా 138 రోజుల దాకా గోచారరీత్యా సంచారం జరుగుతుంది. వక్రగతి అంతా కూడా ప్రబలంగా ఉంటుంది.
ఎవరి జాతకంలో అయితే కనుక ఏలినాటి శని ప్రభావాలు ఉన్న రాశులంతా కూడా చూసుకుంటే ఈ యొక్క ప్రధానంగా చూసుకుంటే మేషరాశి జాతకులు ఈ యొక్క ఏలినాటి శని ప్రభావం ప్రబలంగా ఉంటుంది. కర్మదోష నివారణార్థం తైలాభిషేకం చేసుకోవడం విశేషమైన లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. కుంభరాశి జాతకులకు కూడా ఇక్కడ స్వల్పంగా మిశ్రమైన ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ఏలినాటి శని ప్రభావం అంతా కూడా ఉన్నప్పటికి కూడా అంతగా ప్రభావం అనేది చూపరు. శని భగవానుడు రాష్ట్రాధిపతి కావున మీకంతా కూడా మిశ్రమైన ఫలితాలు అనేది ఇవ్వడం జరుగుతుంది. ప్రతినిత్యం కూడా తైలాభిషేకం చేయడం, తిలలు దానం చేసుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. మరియు ఇక్కడ మీనరాశి జాతకులకు కూడా ఇక్కడ ఏలినాటి శని ప్రభావం అనేది ఉంది కావున ప్రధానంగా మీనరాశి జాతకులు జన్మస్థ శని దోషము, వక్రగతిలో శనీశ్వర సంచారం అనేది ఉంటుంది. ఖర్చులు విపరీతంగా ఉండడం, ఆర్థిక కష్టాల నుంచి బయటపడడానికి ప్రయత్నం చేస్తూ ఉండడం, విపరీతంగా అనారోగ్య ఇబ్బంది అనేది ఉండడం, మానసికమైన చింతన అనేది ఉండడం, కర్మదోష నివారణార్థం ప్రతినిత్యం కూడా తైలాభిషేకం చేయడం, తిలలు దానం చేసుకోవడం, అనాథాశ్రమంలో అన్నదానం చేయడం విశేషమైన లాభాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. దేవాలయ ప్రాంగంలో అన్నదానం ఆచరించిన వాళ్ళకి అఖండమైన పుణ్యప్రాప్తి రావడం, శునకాలకి ఆహారం పెట్టడం, గోమాత సేవ చేయడం, గోమాతకంతా కూడా ఆహారాన్ని సమర్పించడం వల్ల విశేషమైన లాభాలు సిద్ధించడం, పచ్చిక తెలగపిండి గ్రాసాన్నంతా కూడా గోమాతకు సమర్పించడం వల్ల ఈ 3 రాశుల వాళ్ళకి విశేషమైన లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా చూసుకుంటే ఈ 5 రాశుల వాళ్ళకంతా కూడా చూసుకుంటే విశేషంగా ఈ యొక్క రాజయోగ ప్రాప్తి, బృహస్పతి ఉచ్చస్థానంలో సంచారం చేయడం వల్ల, బృహస్పతి యొక్క వీక్షణ వల్ల శుభయోగాలంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ఇక్కడ శనీశ్వరుడు వక్రగతి సంచారం ఉన్నప్పటికీ కూడా ఇక్కడ బృహస్పతి యోగకరంగా మారడానికి ఆస్కారం ఉంటుంది. 40 రోజుల దాకా విశేషమైన రాజయోగ ప్రాప్తి ఇవ్వబోతున్నారు. ప్రథమైన రాశి ఏంటిదంటే ఇక్కడ మొదటి రాశి అంతా కూడా కర్కాటక రాశి జాతకులంతా కూడా రాశిలో బృహస్పతి సంచారం ఉచ్చస్థానంలో సంచారం జరుగుతుంది కావున విశేషమైన రాజయోగ ప్రాప్తి అంతా కూడా మీకు పట్టిందల్లో బంగారం అవడానికి ఆస్కారం ఉంటుంది. విశేషమైన ధనప్రాప్తి, ఆకస్మిక ధనయోగ ప్రాప్తి, శుభకార్యాలు నెరవేరడం, వివాహాది శుభకార్యాలు మీకు మంచి సంబంధం రావడం, మంచిగా వివాహాది శుభకార్యాలంతా కూడా శ్రావణ మాసంలో వివాహం అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. మరి ఇంకో రాశి అంతా కూడా చూసుకుంటే మకర రాశి జాతకులకు కూడా విశేషమైన ధనయోగ ప్రాప్తి, ఆకస్మిక ధనయోగము, వివాహాది శుభకార్యాలు నెరవేరడం కానీ, మంచి సంబంధం రావడం కానీ ఆస్కారం ఉంటుంది. గురుబలం పెరగడానికి ప్రయత్నించడం కూడా దత్తాత్రేయ కవచాన్ని అంతా కూడా జాతకరీత్యా ఉన్న దోషాలకంతా కూడా పరిష్కారం ఆచరించండి. దత్తాత్రేయ శాంతి పూజలు ఆచరించండి. దత్తాత్రేయ స్వామి వారికి యజ్ఞహోమాది కార్యక్రమాలు ఆచరించండి. ప్రతినిత్యం కూడా అభిషేకాది కార్యక్రమాలు ఆచరించిన వాళ్ళకి విశేషమైన ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. మరి ఇంకో రాశి ఏంటిదంటే ప్రధానంగా చూసుకుంటే ధనస్సు రాశి జాతకులకు కూడా విశేషమైన ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఆకస్మిక ధనయోగ ప్రాప్తి ఈ యొక్క ప్రధానంగా చూసుకుంటే అర్ధాష్టమ శని దోషణం ఉన్నప్పటికీ కూడా ఇక్కడ శనీశ్వరుడు వక్రగతి సంచారం ఉన్నప్పటికీ కూడా మీకంతా కూడా విశేషమైన ధనయోగ ప్రాప్తి ఇవ్వబోతున్నారు. బృహస్పతి అంతా కూడా సకల గ్రహదోష నివారణార్థం నవగ్రహాలకు అభిషేకం చేయడం, శని భగవానుడికి అభిషేకం చేయడం, బృహస్పతికి అభిషేకం చేయించుకోవడం, శుక్రుడికి అభిషేకం చేయించుకోవడం వల్ల విశేషమైన ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. సంఘంలో గౌరవం పెరుగుతుంది, మాటకి విలువ పెరుగుతుంది. రాజయోగ ప్రాప్తి అంతా కూడా 40 రోజుల దాకా బృహస్పతి అంతా కూడా విపరీత ధనయోగ ప్రాప్తి ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. పట్టిందల్లా బంగారం అవడానికి ఆస్కారం ఉంటుంది. మరి ఇంకో రాశి ఏంటిదంటే ప్రధానంగా చూసుకుంటే వృశ్చిక రాశి జాతకులు కూడా విశేషమైన ధనయోగ ప్రాప్తి అంతా కూడా ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ఆకస్మిక ధనయోగ ప్రాప్తి, విశేషమైన లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ కవచాన్ని ఆచరించడం, శనీశ్వర వక్రగత దోష నివారణార్థం ఈ యొక్క సుబ్రహ్మణ్య స్వామి వారికి మరియు వెంకటేశ్వర స్వామి వారికి అంతా కూడా అభిషేకాది కార్యక్రమాలు ఆచరించడం వాళ్ళకి విశేషమైన ధనయోగ ప్రాప్తి, ఆకస్మిక ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. కన్యారాశి జాతకులకు కూడా విశేషమైన ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా మహాలక్ష్మీదేవి ప్రీతికరంగా తామరపూలతో అర్చించడం, మల్లెపూలతో అర్చించడం వాళ్ళకి కన్యారాశి జాతకులు కూడా బృహస్పతి అనుగ్రహం వల్ల విశేషమైన లాభాలు సిద్ధించబోతున్నాయి. విశేషంగా దత్తాత్రేయ స్వామి వారి దర్శనం చేసుకున్న మాత్రం చేత విశేషమైన ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. దత్తాత్రేయాయ స్మరణ మాత్రం సంతుష్ట ఆయన నామాన్ని జపాన్ని ఆచరించుకోవడం విశేషమైన ధనయోగాలంతా కూడా పట్టబోతున్నాయి. మీకంతా కూడా ఆకస్మికంగా ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. సంఘంలో గౌరవం పెరుగుతుంది. మీకంతా కూడా వృత్తి వ్యాపార ఉద్యోగంలో మార్పులు జరగడం కానీ, నూతన ఉద్యోగాల్లో మార్పులు జరగడం కానీ, ప్రమోషన్స్ కోసం ప్రయత్నం చేసుకోవడానికి ప్రమోషన్స్ లభించడం కానీ జరుగుతుంది. ఇంకో రాశి అంతా కూడా చూసుకుంటే మీనరాశి జాతకులకంతా కూడా విశేషమైన ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. మంచి సంబంధం రావడం, వివాహాది శుభకార్యాలు నెరవేరడం, గృహయోగ ప్రాప్తి, ధనయోగ ప్రాప్తి అంతా కూడా స్థిరాస్తి లాభాలు కూడా పట్టబోవడానికి ఆస్కారం ఉంటుంది. పట్టిందల్లా బంగారం అవడానికి ఆస్కారం ఉంటుంది. వారాంతంలో మంచి శుభవార్త వినడానికి ఆస్కారం ఉంటుంది. మంచిగా మీకంతా కూడా మంచి సంబంధం అంతా కూడా వెతుక్కుంటూ వస్తుంది. మీకంతా కూడా వివాహాది శుభకార్యాలంతా కూడా నెరవేరడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా మీకంతా కూడా ధనయోగాలంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా కర్మదోష నివారణార్థం శని భగవానుడి తిలదానం చేసుకోవడం, తిలహోమాన్ని ఆచరించుకోవడం వల్ల
కర్మదోష నివారణార్థం మీరంతా కూడా పుణ్య కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల యజ్ఞహోమాది కార్యక్రమాలు, లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు, వ్యాపార స్థలంలో శ్రీయుక్త పారాయణం ఆచరించడం వల్ల విశేషమైన ధనప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. హనుమతే శ్రీరామదూతాయ నమః. ధర్మదత్తాత్రేయాయ నమః.